హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు రామ్ చరణ్ గారిది ఒక బొమ్మ ఏదైతే ఉందో, మేడమ్ టుసైడ్స్ ఏదైతే ఉంటుందో బొమ్మ, అంటే ఆర్టిఫిషియల్ బొమ్మ ఉంటుంది కదా, లైక్ అంటే రామ్ చరణ్ లాగే ఉండే ఒక బొమ్మ ఉంటుంది కదా, అలాంటిది మేడమ్ టుసైడ్స్లో ఏంటంటే మనకి కనువిందు చేశాయి అనమాట. అంటే అందులో రామ్ చరణ్ గారు, అలాగే రామ్ చరణ్ పెంచుకుంటున్న కుక్క ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కలిపి ఒక 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 బొమ్మనైతే రామ్ చరణ్ లాగా ఏంటంటే మొత్తం క్రియేట్ చేశారు. అండ్ దానికి ఏంటంటే మన రామ్ చరణ్ గారు, అలాగే రామ్ చరణ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చారు, చిరంజీవి అలాగే ఉపాసన వీళ్ళందరూ వచ్చారు. సో ఆయన ఏంటంటే ఒకటే చెప్పారు ఫ్యాన్స్, అతను చేసిన సినిమా పెద్ది ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనేది రామ్ చరణ్ గారు చెప్పారనమాట. యాక్చువల్లీ రామ్ చరణ్ గారు యాక్ట్ చేసిన రంగస్థలం మూవీ ఏదైతే ఉందో ఆ రంగస్థలం మూవీ ఒక ఎత్తు అయితే, ఈ పెద్ది ఏదైతే ఉందో ఈ సినిమా అంతకంటే బాగుంటుందని చెప్పి రామ్ చరణ్ గారు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి భరోసా ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఈ సినిమాలో వైవిధ్యమైన క్యారెక్టర్ ఉంటుంది పెద్దది. మనం గ్లిమ్స్ చూసాం, అలాగే ట్రైలర్ గ్లిమ్స్ అయితే చూసాం. ఆ గ్లిమ్స్ ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఇలా గ్రౌండ్ కొట్టి ఇలా కొడతాడు. సో దట్స్ అ వెరీ అంటే మంచి గ్లిమ్స్ అనమాట. సో ఏది ఏమైనా రామ్ చరణ్ గారు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక మంచి భరోసా ఇస్తున్నారు పెద్ద సినిమా గురించి. పెద్ద సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుతున్నారు రామ్ చరణ్ గారు. సో నిజంగా ఈ పెద్ద సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా హిట్ అయ్యి రామ్ చరణ్ గారికి మరొక మంచి బ్లాక్ బస్టర్ రావాలని చెప్పి నా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. అండ్ రామ్ చరణ్ కి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పెద్ద మూవీ, అప్కమింగ్ మూవీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొదటికి కేవీ టాక్స్. బాయ్.